ఏపీలో ఏలూరుకి చెందిన జనార్దన్ ప్రస్తుతం హైదరాబాద్లో సోమాజిగూడలో నివాసం ఉంటున్నారు గత కొంతకాలంగా. అయితే సోమాజిగూడలో నివాసం ఉంటున్న జనార్దన్‌కి అనేక కంపెనీల్లో రంగాలు కూడా ఉన్నాయి. అయితే దాంట్లో భాగంగా వెల్సన్ కంపెనీకి డైరెక్టర్‌గా తన పెద్ద కూతురు కుమారుడిని శ్రీకృష్ణను నిర్మించినట్లుగా తెలుస్తుంది. అయితే ఆస్తి తగాదాలకు సంబంధించి ఈ గొడవలకి కారణం అవ్వడానికి చిన్న కూతురు కుమారుడు వల్లే ఈ గొడవలన్నీ రావడానికి కారణం అని చెప్తున్నారు. అయితే జనార్దన్‌కి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఇద్దరు కూతుర్లకి కూడా కుమారులు ఉండడంతో ఆస్తులను ఇరువురికి సమానంగా పంచేందుకు జనార్దన్ గారు ఎంతగానో కృషి చేశారని అంటున్నారు. అయితే దాంతో పరంగా చూసుకుంటే జనార్దన్ పెద్ద కూతురు కుమారుడికి శ్రీకృష్ణకు వెల్సన్ కంపెనీకి డైరెక్టర్‌గా నిర్మించారు. అయితే చిన్న కూతురి కుమారుడికి 400 కోట్లను ఆస్తిగా ఆయనకు బదిలీ చేసినట్లుగా తెలుస్తుంది. అయితే దీనిలో మరి ముఖ్యంగా జనార్దన్ ఏలూరుకి సంబంధించిన ఆసుపత్రికి అంటే గవర్నమెంట్ ఆసుపత్రికి 40 కోట్లకు పైగానే విరాళం అందించారంటూ దాంతో పాటుగా తిరుపతి దేవస్థానానికి కూడా 40 కోట్ల వరకు విరాళాన్ని అందించారు. దాంతో పాటుగా ఎన్నో అనేక రంగాల్లోని ఉన్న వారికి కూడాను మరి ముఖ్యంగా పేదలకు సంక్షేమాలను అందించే భాగంగా పేదలకు ఎంతో సహాయపడడానికి ఎన్నో వేల కోట్లను విరాళాలుగా అందిస్తూ వచ్చారు జనార్దన్ గారు. అయితే దానిలో భాగంగా ఈ ఆస్తులన్నిటినీ కూడా ఇలా విరాళాలు ఇచ్చుకుంటూ పోతే మాకేం మిగులుతుంది అంటూ చిన్న కూతురు సరోజినీ దేవి కుమారుడైన కిరణ్ దేవ్ ఎవరైతే ఉన్నారో తను మత్తు అలవాట్లకు బానిస అవ్వడంతో ఈ ఆస్తి తగాదాలకు ఒక మూల కారణమనే చెప్తున్నారు. అయితే ఈ ఆస్తుల పంపకాల విషయాల్లో మాకు ద్రోహం చేశారు. పెద్ద కుమార్తె కొడుకు ఎవరైతే ఉన్నారో శ్రీకృష్ణకి అత్యధిక భాగంలో మోతాదుని ఇచ్చారు. సో మాకు తక్కువ వచ్చింది అన్నట్టుగా ఈ కిరణ్ దేవ్ ఎవరైతే ఉన్నారో తను గత కొంతకాలంగా ఇంట్లో గొడవలకు చోటు చేసుకున్నట్లు చెప్తున్నారు. అయితే శుక్రవారం సాయంత్రం తల్లి సరోజినీ దేవితో కలిసి ఈ కిరణ్ దేవ్ కూడా తాతయ్య ఇంటికి రావడం అయితే జరిగింది. అయితే జనార్దన్ రావు గారికి కాఫీ టీ తీసుకురావడానికి నేను వెళ్తా అంటూ సరోజినీ దేవి వంటగదిలోకి వెళ్ళగానే తనతో పాటు తెచ్చుకున్న కత్తిని జనార్దన్ 73 సార్లు అతి కిరాతకంగా పొడిచి చంపాడు. అయితే అదే సమయంలో ఇంట్లోని ఆ అరుపులు కేకలు వినడంతో వంటగదిలో ఉన్న సరోజిని హాల్లో నుంచి వస్తున్న కేకలు విని పరుగున వంటగదిలో నుంచి వచ్చి చూడడంతో అక్కడ రక్తపు మడుగులతో ఉన్న మృతదేహాన్ని తన తండ్రి యొక్క మృతదేహాన్ని చూసి సరోజినీ దేవి ఆపమంటూ తన కొడుకు వద్దకి వెళ్ళగా తల్లి పైన కూడా దాడులు చేశాడని చెప్తున్నారు. అయితే తల్లి పైన జరిగిన దాడుల్లో ఒక 4-5 చోట్ల కత్తిపోట్లకు గురైంది సరోజినీ దేవి. సో దాంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సరోజినీ దేవి అత్యవసర చికిత్సలు పొందుతూ ఆసుపత్రిలో ఉంది, ఐసీయూలో. అయితే ఆమె పరిస్థితి విషమంగా ఉందని చెప్తున్నారు పోలీసులు. అంతేకాకుండా అక్కడ సెక్యూరిటీగా ఉన్న ఎవరైతే ఉన్నారో అతన్ని ఆపడానికి వస్తున్న సమయంలో నా దగ్గరికి రావద్దు, మిమ్మల్ని కూడా పొడిచి చంపేస్తాను అని అంటూ కీర్తిదేశ్ వాళ్ళని బెదిరించారంటూ చెప్తున్నారు. అయితే ఇంత ఘటనకు పాల్పడడానికి అప్పుడు తను మత్తులో ఉన్నారని కూడా కొంచెం వాపోతున్నారు. అయితే ప్రస్తుతానికి తను ఎప్పుడైతే ఆ మర్డర్ చేశారో తప్పించుకునే భాగంలో పారిపోవడానికి చూశాడు. అయితే పంజగుట్ట పోలీస్ స్టేషన్లో అతన్ని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి ప్రస్తుతానికి అయితే పంజగుట్ట పోలీస్ స్టేషన్లోనే తన్ని ఉంచినట్టు తెలుస్తుంది. అతన్ని ఇప్పుడు రిమాండ్కి పంపించారని చెప్తున్నారు. అయితే ఈ కేసు మూలంగా నిందితుడిగా తన్ని వాపోతూ ఇప్పుడు ఎవరైతే కీర్తిదేవి ఉన్నారో తన్ని అదుపులోకి తీసుకొని రిమాండ్కి తరలించారు. అయితే రిమాండ్కి తరలించిన తర్వాత కూడా ఇదంతా దేనికి వచ్చింది అని తన్ని రిమాండ్లో క్రాస్ ఎగ్జామినేషన్ చేయగా తనకి ఆస్తి విషయంలో ఆస్తి ఏదైతే ఉందో జనార్దన్ రావు పెద్ద కూతురు కుమారుడు కృష్ణదేవికి ఎక్కువ వస్తుంది. సో నాకు ఆస్తి అనేది కొంచెం తక్కువ ఇస్తున్నారు అనే భాగంలోనే వీరిరువురి మధ్యన కూడా గత కొంతకాలంగా గొడవలు అవుతున్నాయి. దాంతోపాటుగా జనార్దన్ రావు ఎక్కువగా ఈ ఆస్తి విషయాల్లోని ఎప్పుడూ కూడా ప్రజలకు సేవ చేయాలి అనే విధంగా ఎప్పుడూ కూడా వందలాది కోట్లను విరాళాలుగా ఇచ్చేస్తున్నారు అంటూ కీర్తిదేవి చాలాసార్లు ఇంట్లో గొడవలు పడ్డట్టు తెలుస్తుంది. అయితే ఎవరికి కూడా ఈ విరాళాలు ఇస్తున్నారు అని తెలిసిన ప్రతిసారి కూడా ఇలాగే కీర్తిదేవి గొడవలు పడ్డారని చూశారు. అయితే దాంతోపాటుగా ఎప్పుడైతే ఈ గొడవలు పడి అతనికి ఇంకా ఎలా అయినా సరే ఈ ఆస్తి అంతా దక్కించుకోవాలి అంటే మా తాత అడ్డుగా ఉన్నాడు కాబట్టి ఆ తాతనే తొలగించుకుంటే ఈ ఆస్తి అంతా నాదవుతుంది అనే ఒక కుట్రతోటి తాతని అతి కిరాతకంగా పొడిచి చంపారు అని అంటున్నారు. అయితే ఇదే భాగంలో తను ఆ మత్తులో ఉండడం వల్ల తాతని చంపడమే కాకుండా అదే క్రూరత్వంతో తన తల్లిని కూడా పొడిచాడు. అయితే ప్రస్తుతానికి తన తల్లి సరోజినీ దేవి ప్రస్తుతానికి హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉంది. మరి ఏ విషయం అనేది ఇంకా పోలీసులు క్లారిటీగా చెప్పడం లేదు. ప్రస్తుతానికైతే ఈ కీర్తిదేవిని రిమాండ్లో ఉంచారు. మరి రిమాండ్లో ఉంచిన తర్వాత కేసు నమోదు చేయడం అయితే జరిగింది కాబట్టి మరి తర్వాత ఏం జరుగుతుంది అనేది తెలియాల్సి ఉంది.